పోలీసులలో కూడా భావజాలాలు ఉంటాయి. కాంగ్రెస్ పోలీసు, తెలుగుదేశం పోలీసు, కమ్యూనిస్టు పోలీసు ఇట్లా ఉండరు. వాళ్ళు వ్యక్తిగతంగా ఓటు ఏ పార్టీకైనా వేయచ్చు. పోలీస్ ఈజ్ పోలీస్. ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. రెండో వాళ్ళు వచ్చినప్పుడు చెప్పినట్టు చెయ్యకపోతే అప్పుడు అసమర్థుడు అనొచ్చు, లేదా పాత పార్టీ తరపున కార్యకర్తలు ఎవరిస్తున్నాం అనొచ్చు. కానీ వాళ్ళకి ఏ పోస్టింగ్లు ఇవ్వకుండా ఆ టైంలో తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేశారను, తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టారని నేను ప్రభుత్వం చెప్పినట్టు లేదా ఆనాడు అధికార పార్టీ చెప్పినట్టు నడుచుకున్నారు. వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అవుతారా? అంత సీన్ ఉంటుంది. ఆ లెక్కనైతే ఇవాళ అరెస్టులు చేస్తున్న ఇవాళ కేసులు పెడుతున్న ప్రతి పోలీస్ అధికారి తెలుగుదేశం కార్యకర్త అయిపోతారా? జనసేన కార్యకర్త అయిపోతారా? ఎట్లా అవుతారు? ఈ ప్రభుత్వం చెప్పింది కాబట్టి చేస్తున్నారు. చివరికి కార్పొరేటర్లను బెదిరించడాల దగ్గర నుంచి ఎంపీటీసీలను కిడ్నాపుల దాకా జరుగుతున్న వాటిలో సహకరిస్తుంది ఇప్పుడు పోలీసులే కదా. మరి వీళ్ళందరూ ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు అవుతారా? కాదు కదా. కానీ పోలీసుల వేధింపు అయితే రాజకీయ పరంగా నడుస్తూనే ఉంది. సోషల్ మీడియా కార్యకర్తల యొక్క అత్యుత్సాహానికి అనుగుణంగా జరుగుతున్నట్టు వ్యవహారం. దీని ఇంపాక్టే ఇప్పుడు సాక్షి ఒకటి హైలైట్ చేసుకొచ్చింది. టోటల్గా 10 నెలల నుంచి పోస్టింగ్లు ఇవ్వకుండా వేధిస్తున్నటువంటి వాళ్ళలో 4 ఐపీఎస్లు, 4 నాన్ క్యాడర్ ఎస్పీలు ఉన్నారు. అట్లాగే అదనపు ఎస్పీల నుంచి సిఐల దాకా 191 మందిని ఈ విధంగా వేధిస్తున్నారు. టోటల్గా 199 మంది పోలీసు అధికారుల మీద ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తుంది. అందరూ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆ పై స్థాయి అధికారులు ఉన్నారు. జీతాలు కూడా ఇవ్వట్లేదు, కక్షపూరిత సస్పెన్షన్లు చేస్తున్నారు అన్నటువంటి వార్త హైలైట్ చేసింది. ఇప్పుడు వీళ్ళందరూ వాస్తవంగా జగన్ మీద అంత ప్రేమ ఉండకపోవచ్చు, ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పింది కాబట్టి చేస్తుండొచ్చు. ఇప్పుడు వీళ్ళు వేసిన ముద్రలతో భవిష్యత్తులో వాళ్ళు ఇక జగన్నే నమ్ముకోవాలి, తప్పని పరిస్థితి. అలాంటి స్టేజ్ తీసుకొస్తున్నారు. పోలీసును పోలీసులాగా పనిచేయనిస్తున్నారా అంటే పోనీ వీళ్ళు చేస్తూ నీతివంతంగా ఉన్నారంటే అనుకోవచ్చు. అంతకి 4 చేస్తున్నారు. కాకపోతే ఎవరికి వాళ్ళు ఎదురోళ్ళ మీద ఏలెత్తి చూపెట్టుకునే పనే నడుస్తుంది.